హలో, నా పేరు రవితేజ. వెల్కమ్ టు మై ఛానల్ ద సాండరింగ్ స్టోరీస్. ఇప్పుడే వెస్ట్ బెంగాల్లో ఉన్న బగ్డోదర్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యా. ఇవాళ డేట్ వచ్చేసి December 6, 2020. సో ఎయిర్పోర్ట్ నుంచి అయితే బయటకు వెళ్దాం. లెట్స్ గో. ఇప్పుడే ఎయిర్పోర్ట్లో నుంచి బయటకు వచ్చాను. ఇక్కడ బగ్డోదర్ ఎయిర్పోర్ట్లో ఎట్లాంటి రిస్ట్రిక్షన్స్ అయితే లేవు. ఒక కోవిడ్ నెగిటివ్ టెస్ట్ రిజల్ట్ అడగట్లే, క్వారంటైన్ లేదు, ఏమీ లేదు. అట్లీస్ట్ థర్మల్ కూడా లేదు. నార్మల్గా అట్లీస్ట్ టెంపరేచర్స్ అన్న చెక్ చేస్తారు. ఏం లేదు. ఫ్లైట్ దిగా బయటకు వచ్చేసి ఎవరు అడిగేవాళ్ళు కూడా లేరు. సో రిస్ట్రిక్షన్స్ ఏం లేవు. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం గ్యాంగ్టాక్ వెళ్ళాలి. టైం వచ్చేసి 9:30 అయింది. గూగుల్లో 126 కిలోమీటర్స్ అప్రాక్సిమేట్లీ 4.5 hours చూపెడుతుంది. చూడాలి ఇప్పుడు ట్యాక్సీ ఎంత తీసుకుంటాడు. किधर भैया? गैंगटॉक जाना कितना? सिलीगुड़ी जाएंगे, वहाँ से 10 people रहेगा. यहाँ से डायरेक्ट बोले तो कितना रहता है? डायरेक्ट 3000. हाँ, 3000 शेयर्ड शेयर यहाँ से 500 है, वहाँ से 500. कहाँ से 100 और 1000 रुपये. आप कंफ्यूज हो जा रहे. हाँ, 1000 रुपीज़ शेयरिंग में जाने से. शेयरिंग అది విన్నారు కదా. ఇక్కడ నుంచి ట్యాక్సీలు వెళ్తే నాకు వచ్చిన హిందీకి 3000 అంట. అదే ఇక్కడ నుంచి సిలిగురికి వెళ్తే 500 అంట. సిలిగురి నుంచి 500 అంట. అసలు ఇక్కడ నుంచి సిలిగురికి ఎంత ఉందో చూద్దాం. ఇక్కడ నుంచి సిలిగురి 12 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ నుంచి సిలిగురికి 500 రూపీస్ అంట. సిలిగురి నుంచి గ్యాంగ్టాక్కి 130 కిలోమీటర్స్ ఉంది. అది ఒక 500 అంట. మొత్తం 8000 రూపీస్ అంట. ఎయిర్పోర్ట్ దగ్గర బయటకు వచ్చి ట్యాక్సీలు అవి ఇవి బేరమాడితే ఆస్తులు అమ్ముకోవాల్సిందే. అంటే ఫ్యామిలీస్తో వచ్చిన వాళ్ళు, పెద్దోళ్ళు ఎవరైనా ఉంటే, లేకపోతే ఏదైనా బిజినెస్ పనో, లేకపోతే మనకు టైం లేకపోతే ఇట్లా డైరెక్ట్ ట్యాక్సీ తీసుకొని వెళ్ళొచ్చు. కానీ లేకపోతే కొంచెం వాక్ చేస్తే మనకే మంచిది, హెల్త్కి మంచిది, ఫైనాన్షియల్గా కూడా మంచిదే. ఇప్పుడు నేను ఉన్న ప్లేస్ పేరు సిలిగురి జంక్షన్. ఇక్కడ నుంచి గ్యాంగ్టాక్కి డైరెక్ట్ షేర్ ట్యాక్సీస్ ఉన్నాయి. పర్ హెడ్ ఓన్లీ 250 రూపీస్ తీసుకుంటున్నారు. అదే ఎయిర్పోర్ట్ నుంచి అయితే నో షేర్ ట్యాక్సీస్, డైరెక్ట్ ట్యాక్సీ తీసుకోవాల్సిందే. వాళ్ళు 3000 చెప్పారు. పక్కనే తీస్తా రివర్ పక్కన ఏదో ఫుడ్ తినడానికన్నా ఆపేసాడు మా డ్రైవర్. సో లోపల ఇప్పుడే మోమోస్ ఆర్డర్ చేశారు. ఇది తినేసి మళ్ళీ గ్యాంగ్టాక్ బయలుదేరుతున్నాం. ఇక్కడ నుంచి గ్యాంగ్టాక్కి 45 కిలోమీటర్స్ ఉంది. కానీ 1.5 hours చూపిస్తుంది. సో ఇప్పుడే వెస్ట్ బెంగాల్ బార్డర్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఉంది. ఆ బ్రిడ్జ్ క్రాస్ చేస్తే సిక్కిం. సో ఇక్కడ కోవిడ్ రిలేటెడ్ రిస్ట్రిక్షన్స్ అయితే ప్రస్తుతానికి ఏం లేవు అని అనుకుంటున్నా. కానీ ఇక్కడి నుంచి క్రాస్ చేసే ప్రతి ఒక్కరు మాస్క్ పెట్టుకోవాలి అండ్ ఐడి కార్డు కూడా చూపించాలి. ప్రతి ఒక్కరు ఐడి కార్డు చూస్తారు.
ఇది సిక్కిం, అది వెస్ట్ బెంగాల్. సో ఇప్పుడే సిక్కింకి ఎంటర్ అయిపోయాను. మేబీ ఇంకొక 1 అవర్లో గ్యాంగ్టాక్ వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నార్మల్గా అయితే ఐడి కార్డ్ చెక్ చేస్తారు, మాదైతే అది కూడా చెక్ చేయలేదు. మేబీ టూరిస్ట్ వెహికల్ అనుకోవడం వదిలేస్తారేమో. బట్ మాస్క్ అయితే పక్కా ఉండాలి, మాస్క్ లేకపోతే బార్డర్ లోపలికి రానియరు. సో ఇక్కడ రెస్ట్రిక్షన్స్ అయితే ఏం లేవు. కోవిడ్-19 నెగిటివ్ టెస్ట్ రిపోర్ట్ అక్కర్లేదు, ఏం క్వారంటైన్ ఉండాల్సిన అవసరం లేదు. నార్మల్గా క్రాస్ చేసేయచ్చు బార్డర్. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే టైం 2 అయింది. 2 o'clock ఎట్లా ఉందంటే ఇక్కడ చలి ఆల్మోస్ట్ హైదరాబాద్లో నైట్ 2 o'clock ఎట్లా ఉంటుందో అట్లా ఉంది. అసలు పిచ్చెక్కిచ్చేస్తుంది. నేనైతే విండో మూసుకొని కూర్చున్నా. ఇప్పుడే ఇట్లా ఉంటే ఇంకా ఈవినింగ్ 6-7కి ఎట్లా ఉంటుందో తెలియట్లేదు. తొందరగా హాస్టల్లోకి వెళ్ళిపోతే బ్యాగులు వాడేసి దుప్పట్లు కడుక్కొని ఇవాళ రెస్ట్ తీసుకోవాలి. ఆల్మోస్ట్ 24 hours కన్నా ఎక్కువ అయిపోయింది ఇప్పటికి పడుకొని. నిన్న లాగిన్ చేశాను, లాగౌట్ చేసి డైరెక్ట్ ఫ్లైట్ ఎక్కేసా. సో నిద్ర లేదు అసలు లాస్ట్ 24 hours నుంచి. ఎప్పుడెప్పుడు గ్యాంగ్టాక్ రీచ్ అవుతానా. వ్యూస్ కూడా చాలా బాగున్నాయి. వీడియో తీద్దామంటే విండో ఓపెన్ చేయాలి, విండో ఓపెన్ చేయాలంటే జల్లు అంటుంది బయట. సిక్కింకి ఎంటర్ అయ్యి ఆల్మోస్ట్ ఒక 15-20 minutes నుంచి చూస్తున్నాను నేను ఇక్కడ. అంటే గ్యాంగ్టాక్ దగ్గర బయట నుంచి ఒక్కరు కూడా హారన్ కొట్టట్లేదు. అసలు హారనే లేదు ఇక్కడ, ఎవరు యూజ్ చేయట్లేదు, ఎవరు ఓవర్టేక్ కూడా చేయట్లేదు. మొత్తానికి గ్యాంగ్టాక్లో ఇప్పుడే దిగా. ఇక్కడ నుంచి హాస్టల్కి వెళ్ళాలంటే 4 kilometers అంట. అది ఎంజీ మార్గ్ రోడ్ దగ్గర ఉంది. ప్రస్తుతానికైతే నడుస్తున్నా. ట్యాక్సీ వాడిని అడిగితే 200 rupees అడిగాడు. సో కొంచెం ముందుకెళ్ళి ఏమన్నా కనిపిస్తుందేమో చూద్దామని నడుస్తున్నా. ఇదేమో గల్లీలు ఉంది. యాక్చువల్లీ గూగుల్ మ్యాప్ అటు సైడ్ నుంచి ఉంది, మెయిన్ రోడ్ నుంచి. నేను అలాని ఇళ్ళని అడుక్కొని గల్లీలు నడుస్తున్నా. ఇక్కడ సిక్కింలో నడుస్తున్నా. నా పక్కన ఉన్నాడు కదా, నాతోనే క్యాబ్లో వచ్చాడు. ఇక్కడ మాస్క్ పెట్టుకోకపోతే పోలీసు వాడు తీసుకెళ్ళిపోయిందంట. ఒకసారి 300 ఫైన్ కూడా వేసిండంట. నాకు ముందే చెప్తున్నాడు. హాయ్ బోలో. హాయ్. సో ప్రస్తుతానికి అతను ఇక్కడ వర్క్ చేస్తూ రోపే పైన కనిపించట్లేదేమో, చిన్న డబ్బాల్లాగా ఉన్నాయి, అగ్గిపెట్టెలాగా. అది యాక్చువల్లీ రోప్వే. నేను కుదిరితే రేపు వెళ్తా దానికి, అప్పుడు క్లియర్గా చూపిస్తా. సో మనోడు నాకు సిలిగురి ట్యాక్సీలో పరిచయం అయ్యాడు. ఇక్కడ లోకల్గా పని చేసుకోవడానికి ఇక్కడికి వస్తాడంట. ఈయన ఒరిజినల్గా బంగ్లాదేశ్ నుంచి వచ్చాడు. సో ఇక్కడ బాగా తెలుసు, ఇక్కడ ఎక్కువ పని చేస్తూ ఉంటాడు. హాలిడేస్ కానీ ఇంటికి వెళ్ళి వస్తున్నాడు. సో మనోడు బాగా గైడ్ చేస్తున్నాడు. కింద అడిగితే ట్యాక్సీ, అక్కడ ట్యాక్సీ స్టాండ్ నుంచి నా హాస్టల్కి 200 rupees అడిగిండు. ఈయన ఒక 200 meters తీసుకొచ్చాడు బయటికి. ఇక్కడ చూస్తే షేర్ ట్యాక్సీలు ఉన్నాయి, 10 రూపాయలు 20 రూపాయలు అంతే. మా ముక్కుతూ మునుగుతూ 1 kilometer నడుచుకుంటూ వచ్చాను. అయినా నాకేం హోప్స్ కనిపించట్లేదు దగ్గర ఉన్నట్టు. ఇక్కడ లోకల్గా తిరిగే ట్యాక్సీస్ ఉన్నాయి, ఆ ట్యాక్సీ పట్టుకొని
హాస్టల్ దగ్గరలో ఉన్న ట్యాక్సీ స్టాండ్ దగ్గరికి వెళ్తే అక్కడి నుంచి మళ్ళీ నడుచుకుంటూ పోవచ్చు. సో ఎవరిని అడిగితే చెప్పారు ఈ మెట్లెక్కి దిగితే ట్యాక్సీ స్టాండ్ ఉంటుందంట, లోకల్ షేర్ ట్యాక్సీస్, అది ఎక్కి అడుక్కుంటూ పోతా. సో ఇక్కడ కొంచెం ముందుకు వచ్చిన తర్వాత అక్కడ స్టెప్స్ దిగిన తర్వాత ట్యాక్సీ స్టాండ్ ఉంది, కానీ మళ్ళీ మ్యాప్స్ ఓపెన్ చేస్తే ఓన్లీ 1.3 కిలోమీటర్స్ అని చూపిస్తుంది. అందులో ఇంకా మొత్తం డౌన్ ఉంది. సో నడుద్దామని డిసైడ్ అయిపోయి ట్యాక్సీ వదిలేసి మళ్ళీ నడుస్తున్నా. అక్కడ చూస్తే పైన గోపురంలో కనిపిస్తుందో లేదో తెలియదు, కానీ మొత్తం మంచు పైన పార్ట్ మొత్తం కవర్ అయిపోయింది. లిటరల్లీ బిల్డింగ్ పైన టాప్లో ఆ పైన కొండ ఉంది, ఆ కొండపైన ఏం కనిపించట్లేదు, మొత్తం అంతా పొగ పొగ మంచు ఉంది. సో ఇక్కడ నుంచి 1.3 కిలోమీటర్స్ ఉంది. గూగుల్ మ్యాప్స్ ప్రకారం ఇంకా 19 మినిట్స్లో హాస్టల్ రీచ్ అయిపోతాను నేను. అమ్మా ట్యాక్సీ స్టాండ్ నుంచి హాస్టల్ చాలా దూరం ఉంది. ప్రస్తుతానికైతే చాలా డౌన్ ఉంది. బ్రేక్లు వేసుకుంటూ వెళ్తున్నా. కాళ్ళు ముందుకు వెళ్ళిపోతున్నాయి, అయినా కూడా వెనక్కి లాగుతున్నా. కానీ బయటికి రావాలంటే చుక్కలు కని హాస్టల్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఏదైనా తినాలి. కడుపులో పొద్దున్న నుంచి మోమోస్ తప్పితే ఏమీ లేదు. 24 అవర్స్ పైన నుంచి స్లీప్ లేదు. పైన చలి చూస్తే వణికిస్తుంది. అమ్మ టైం ఏమో ఇంకా 4 కూడా కాలేదు, చీకటి పడిపోతుంది. తొందరగా పరిగెత్తాలి హాస్టల్కి. ఇప్పుడు అర్థమైంది సిక్కింలో సారీ ఈ పిల్లింది ఇట్లా చూసింది. ఇప్పుడు అర్థమైంది సిక్కింలో అందరు ఎందుకు ఇంత సన్నగా ఉంటారా అని. అమ్మ ఏం కొండలు. ఒక కాలనీ నుంచి ఇంకొక కాలనీకి వెళ్ళాలంటే అసలు ఇల్లు చూడండి ఎట్లా కట్టారా. అమ్మా రోడ్డు ఎక్కడుంది, ఇల్లు ఎక్కడుంది. ఇంకా 10 meters. అదిగో బోర్డ్. ఫైనల్లీ రీచ్ హాస్టల్. టైం ఎగ్జాక్ట్లీ 4 అయింది. ఆల్మోస్ట్ చీకటి అయిపోతుంది. రిసెప్షన్లో ఎవరు లేరు. అమ్మా ఎట్ లాస్ట్ చెక్-ఇన్ చేసి ఒక ఫామ్ ఉంది, ఆ ఫామ్లో ఒక 20 క్వశ్చన్లు ఉన్నాయి. ఆ క్వశ్చన్లన్నీ నింపి ఆ కోవిడ్ రిలేటెడ్ అన్నీ తతంగం చేసేసరికి టైము 4:30. బయట చీకటి అయిపోయింది ఆల్రెడీ. అందరు లైట్లు కూడా వేసేసుకున్నారు. నాది లాకర్ నెంబర్ 2 ఖాళీగా ఉంది, ఎందుకంటే అన్నీ తీసుకెళ్ళి బెడ్ మీద వాడేసా. నాది అదే నా బెడ్ ఇక్కడ. ప్రస్తుతానికైతే రూమ్లో ఎవరు లేరు. ఈ డామ్ మొత్తం నాదే ప్రస్తుతానికి. కానీ ఎవరన్నా వస్తే నాది కాదు, ఇది ఒక్కటే నాది. ఇంకా ఇదొక వాష్రూమ్, నో లైట్. వాష్రూమ్ ఓకే. కంఫర్టర్స్ ఇచ్చాడు పెద్దవి.
ఛార్జింగ్ పాయింట్. ఇక్కడ ఏమన్నా వ్యూ ఉందా చూద్దాం. ఏం లేదు నా పొంద. సో డే 1లో నేను చేసిన ఖర్చులు ఏంటి అంటే ఫ్లైట్ టికెట్ నాకు ఎందుకు నా టైంకి 4700కి వచ్చింది, బుక్ చేసుకున్నా. అది కాకుండా 150 బగ్డోదరా నుంచి సిలిగురికి ఆటో, సిలిగురి నుంచి గ్యాంగ్టాక్కి ట్యాక్సీ 300 రూపీస్, అండ్ మధ్యలో ఫుడ్ కోసం ఆపినప్పుడు 80 రూపీస్ పెట్టి మోమోస్ తిన్నా. ఇక్కడ హాస్టల్లోకి వచ్చేసాను. హాస్టల్లోకి వచ్చి హాస్టల్ రెంట్ వచ్చేసి 650 పర్ డే, ఫ్రీ వైఫై, ఏసీ అవసరం లేదు, బేసికల్ ఏసీ లేదు, ఐఎమ్ సారీ నో ఏసీ, ఇక్కడ ఏసీ అవసరం లేదు, నాకు ఏసీలో ఉన్నట్టుంది. ఇంకా కిచెన్ ఉంటుంది, కామన్ రూమ్ ఉంటుంది, గేమింగ్ జోన్ ఉంటుంది, అన్నీ యూజ్ చేసుకోవచ్చు. అంతే. ఇంకా డిన్నర్ చేయాలి, దానికి ఎంత వస్తుందో తెలీదు కానీ గట్టిగానే తింటా. సో డే 1 ఇట్లా ఆపేద్దాం అనుకుంటున్నా.